ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ధర్మయుద్ధం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది విశ్వసనీయ రాజకీయాలకు వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ నంద్యాల ఎన్నిక. ఇది 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసపూరిత పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు గారు నడిపిన కుట్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా జరగబోతా ఉంది ఈ నంద్యాల ఎన్నికలు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోపిడీ చేసి 17 మాసాలు జైల్లో ఉండి 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆయన యొక్క నేరపూరితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు కొంతమందికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క పేరు ఈ రాష్ట్రంలో దేశంలో తెలిసింది. చిన్నప్పటి నుంచి ఆయనకి నేర ప్రవృత్తి అలవాటైంది. ఆయన 10వ తరగతి చదువుకున్నప్పటి నుంచే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, నేరాలు చేయడం అలవాటైంది. కాబట్టే ఈరోజు మనం ఎంతమంది చెప్పినా సరే ఆయన మారినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత తండ్రి అధికారంలో ఉండేటప్పుడు నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క దాహం వల్ల, నీ యొక్క అవినీతి వల్ల ఎంతమంది అమాయకులైనటువంటి అధికారులు, అందులో శ్రీమతి శ్రీలక్ష్మి లాంటి ఒక టాపర్ కూడా నీ యొక్క అవినీతి దాహానికి బలై, నువ్వు చేసినటువంటి వ్యవహారానికి బలై ఈ రోజు కూడా మనిషిగా కాలేకపోతుందంటే అది ఎవరి వల్ల అయింది? ఎంతో మంది పారిశ్రామికవేత్తలు నీ యొక్క అవినీతికి బలై ఈరోజు జైల్లో ఉండి వ్యాపారాలన్నీ పోగొట్టుకొని ఈరోజు అనాథులుగా తిరుగుతున్నారు. ఉత్తర కుమారులాగా ఊకదంపుడు మాటలు మాట్లాడడం కాదు మైకు ముందు. నీకు ప్రజల్లో నిజాయితీ లేదు. అసలు నీకు అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఏ రకమైనటువంటి అర్హత లేదు. నీ టీంలో ఒక్కడైనా మంచి వాళ్ళు ఉన్నారా? ఒక్కలైనా నిజాయితీ పరులు ఉన్నారా? నువ్వా అవినీతి గురించి మాట్లాడేది? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక ఎంక్వైరీలు వేయించాడు మీ నాన్న. ఏ ఎంక్వైరీలు కూడా తేల్లా. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు. ఇవాళ నంద్యాలలో జరుగుతూ ఉన్నది ధర్మయుద్ధం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది విశ్వసనీయ రాజకీయాలకు వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ నంద్యాల ఎన్నిక. ఇది 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసపూరిత పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు గారు నడిపిన కుట్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన మీద ఇవాళ ప్రజలిచ్చే తీర్పుగా జరగబోతా ఉంది ఈ నంద్యాల ఎన్నికలు. ధర్మానికి అధర్మానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య నంద్యాలలో పోటీ అంటారు. అంటే 12 కేసుల్లో, అవినీతి కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, అవినీతి పార్టీ వైకాపాకి, ఏ కేసు లేని నిజాయితీ గల తెలుగుదేశం పార్టీకి పోటీ. మేము కూడా ఒప్పుకుంటున్నాం.
ఒక నిజాయితీ పరుడు ధర్మ పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారికి తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే భారీ అక్రమాలకి పాల్పడిన అవినీతి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య పోటీ. కేవలం అవినీతి చేయాలి, చంపాలి, నరకాలి. ఈరోజు ఆయన అన్నారు కాలి చంపాలని చెప్పని, ముఖ్య కంత్రి అని చెప్పని 1,00,000 కోట్ల అవినీతి నువ్వు చేసావు. 16 నెలలు జైల్లో ఉంది నువ్వు. మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఈ యొక్క బెంచ్ సర్కిల్లో దిష్టిబొమ్మ కార్యక్రమం పెట్టి అదే విధంగా ఆయన మీద పోలీస్ కేసు ఫైల్ చేయాలని చెప్పి గారు ఈరోజు ఈ యొక్క సందర్భం మేము చెప్పదలుచుకున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈ రోజుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మనం పోటీలో ఉన్నాము కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మొత్తం కేబినెట్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు అందరూ కూడా నడి రోడ్డు మీద కనిపిస్తా ఉన్నారు నంద్యాలలో. ఇదే మనం నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే, ఇదే నంద్యాల ఎన్నిక మనం ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు కనీసం 1 రూపాయి అన్నా కానీ విధించేవాడు అని అడుగుతా ఉన్నా నేను. ఇదే మనం ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం నంద్యాలకు 1 పథకాన్నైనా కూడా ప్రకటించి ఉండేవాడు అని అడుగుతా ఉన్నా నేను. 3.5 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఆ అభివృద్ధి మీరు ఎందుకు చేయలేదు? ఇదే దీపగుంట్లకు వచ్చిన రోజు అడిగాం, రోడ్లు వెడల్పు కార్యక్రమాలు అడిగాం. అదే దీపగుంట్లు అడిగితే మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు? అమరావతికి డబ్బులు లేవు, ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు, మీరు మీ దగ్గర డబ్బులుంటే సగం పెట్టుకోండి, అప్పుడు ఆలోచన చేస్తానని మాట చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆ రోజేమో డబ్బులు లేవన్నారు, మరి ఈ రోజేమో రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఆదరా బాదరాగా చేస్తున్నారు. ముందే చాలాసార్లు చెప్పారు 1,400 కోట్ల రూపాయలు ఈరోజు నంద్యాల అభివృద్ధిని గురించి ఇండ్లకు కానీ, డ్రింకింగ్ వాటర్కి కానీ, మరి కంపెన్సేషన్ కానీ, వైడనింగ్ ఆఫ్ రోడ్స్కి కానీ ఇవన్నిటికీ కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా నియోజకం అభివృద్ధి అనేది ఆయనకి, ఎందుకంటే ఎక్కడ అభివృద్ధి అనే మాట ఆయన నోటి నుంచి రాదు. అమరావతి చూసాము, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసాము. ఆయన నోటి నుంచి ఒక్కసారైనా అభివృద్ధి అనే పదం రాదు ఆయనకు. అభివృద్ధిని ఎలా ఆటంకపరచమనే పదం వస్తుంది ఎప్పుడు, ఎట్లా అడ్డుకోవాలనేది దాన్ని మాత్రం మాట్లాడతారు. 9వ తారీఖు నుంచి నేనే నంద్యాల్లో 21వ తారీఖు దాకా ఇక్కడే నంద్యాల్లోనే ఉంటా. ప్రతి వీధికి వస్తా, ప్రతి ఊరికి వస్తా. 9 ఎందుకు? రేపు నుంచి రమ్మను, వాళ్ళ అమ్మ విజయమ్మను, షర్మిలాను, భారతిని, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ కూతుళ్లను అందరూ రావాలి. రేపే రావాలా? మళ్ళీ 9 ఎందుకు? అర్చి గీ పెట్టినా మేమే గెలుస్తాం. రేపు నంద్యాల ఎన్నికలు నువ్వు ఎంత 9వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా ఉంటానన్నాడు ఆయన. స్వతంత్ర సమరయోధుడా, జనం వచ్చేస్తానికి మహాత్మా గాంధీ వస్తే మాకు అభ్యంతరం లేదు. నీవు కాదు, నీ కుటుంబ సభ్యులందరినీ పిలుచుకో, మాకేం అభ్యంతరం లేదు. రేపు గెలవబోతుంది టీడీపీ పార్టీ. 100కి 100% గెలుస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు చొక్కా వదిలిస్తాం, ఆదినారాయణ రెడ్డి గారు నిక్కర వదిలేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. జగన్ రెడ్డి చొక్కా ఒకరికి, నిక్కా ఒకరికి. నేను చెప్తున్నా 2 ఇప్పి కొడతాం. ఆ జగన్ రెడ్డికి 2 ఇప్పి కొడతాము. సభ చూసిన తర్వాత 21 మంది ఎమ్మెల్యేలు చేరితే బట్టలు ఇప్పి కొట్టాలనా? తమరు మాత్రం అన్కండిషనల్గా అడగకుండా పిలవని పేరంటానికి పోయేసేసి బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తావా? మీరు ఎవరి కాళ్ళ మీదైనా పడొచ్చా?
కానీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం రాజకీయం చేస్తుంది, ప్రిన్సిపల్ రాజకీయం చేస్తుంది. తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడినని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇప్పుడు నంద్యాల ప్రజలంతా కూడా ఆ జడ్జి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయస్తునికి ఏ శిక్ష విధిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా పరివర్తన రాలేదు అంటే ఇంకెన్ని జైళ్లకు పంపాలి, ఏ రకమైన జైళ్లకు పంపాలో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది జనజీవనంలో కొనసాగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి కాదైనా విపరీత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఫ్యాక్షన్ నైజాన్ని అనుక్షణం అనునిత్యం అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగించినటువంటి వ్యక్తి. తల్లిని వదులుకోగలడు, చెల్లిని వదులుకోగలడు, తండ్రిని వదులుకోగలడు, అధికారం కోసం దేన్నైనా ఎవరినైనా వదులుకోగలడు, దేనికైనా తెగించగలిగినటువంటి విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాది అని తెలుగుదేశం అనడంలో తప్పేముంది అని నేను అడుగుతున్నా. ఇటువంటి భాష ఇంకొకసారి నీ నోటి నుంచి వస్తే దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో జరిగే పరిణామాలకి నీవే కారకుడు అవుతావు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా. కంట్రోల్ యువర్ టంగ్, నీ మాట కంట్రోల్ చేసుకో, నీ భాష కంట్రోల్ చేసుకో, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేసావా? సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తును చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చమన్నా అంటే ఇంకా పోలే. ఆ ఫ్యాక్షన్, ఆ పులివెందుల అలవాట్లు పోలే పాపం జగన్మోహన్ రెడ్డికి. నువ్వు చెప్తే కాల్చేదానికి సిద్ధంగా లేరు. బ్యాలెట్ రూపంలో రేపు 23వ తేదీ జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ రూపంలో వైకాపాని కాల్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది 28వ తేదీ ఎన్నికల ఫలితాల్లో ఎవరిని కాలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పులు చేసిన వాళ్ళని నిలదీయండి అన్న మీనింగ్ తో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట్లాడుతున్నారే, మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మరి మీ అంతు చూస్తామని చెప్పి మమ్మల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు అంటే దానికి అర్థం ఏంటి? చంపేస్తామనే కదా అర్థం. అలాగే బోండా ఉమా మరి ఆ రోజు ఇదే అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ పాతేస్తామన్నారు. పాతేయడానికి అది శ్మశానమా లేకపోతే మేము శవాలమా అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడితే రాజరికం, మేము మాట్లాడితే రౌడీజమా? వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ముఖ్యమంత్రిగా కర్నూలుకు వచ్చి ప్రజలందరి ముందర నిలబడి చెప్పిన వాగ్దానాలు ఇవి. 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య మంత్రి అంటామా? ఎవరైనా సరే ఒక సామాన్య పౌరుడు, మీరు చూడండి, ఇండియన్ ప్రజాస్వామ్యంలో మనకున్న చట్టాల ప్రకారం గ్రామాలలో ఒక సర్పంచో వార్డు మెంబరో ఎవరైనా సరే ఒక వ్యక్తికి నడి రోడ్డు మీద కాలుస్తామంటే అది చట్టంలో ఏముంది? అది నువ్వు అసలు ఏం ఆదర్శం అవ్వాలనుకుంటున్నావు? ఎవరైనా మాట్లాడతారు అలాగా? సాక్షాత్తు నువ్వు ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి నువ్వు ఒక అధ్యక్షుడిగా ఉన్నావు అంటే నీ అధికార దాహం గురించి, నీ లబ్ధి గురించి ఎంతైనా చేసి భయాందోళన సృష్టించైనా నువ్వు రాజకీయాల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నావు. ఆడి కాలం చెల్లింది ఆ వ్యవస్థకి. ఈరోజు ప్రజలు మంచి నాయకుడు ఎవరు, పరిపాలన బాగా చేస్తున్నారు ఎవరు, మా కష్టాలు ఎవరు తీరుస్తున్నారు, మా అవసరాలు ఎవరు ముందుంటున్నారని ఆ ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరుగుతున్నాయి తప్ప
ఏదో గతంలో రౌడీయిజం చేశాం ఈరోజు కూడా చేస్తామంటే ప్రజలు నీకు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పాను, కొద్ది రోజుల్లోనే నీ పార్టీ జెండా కూడా నువ్వు పీకేసే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచోళ్ళు కాబట్టి నీకు జాలి ఉంచుకొని రాజశేఖర్ కొడుకు కాబట్టి జాలి చూపిస్తున్నాను నీకు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ జైల్లో ఉండేవాడు నిన్న మాట్లాడిన భాషకి. ఏం భాష అది? ఇంత వల్గర్ భాష, పెద్ద చిన్న లేదు. ముఖ్యమంత్రిని పదే పదే అంటుంటాడు హత్య చేయాలి, లేదంటే రాళ్లతో కొట్టాలి. నీ కల్చర్ అది. కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడుకుంటే మేమే గాజులు తొడుక్కొని లేవు. ఇక్కడ మేము కూడా తల్లి పాలు తాగి విజయవాడ నగరంలో రాజకీయాల్లో ఉన్నాం. అట్లాగే కన్న తల్లికి అన్నం పెట్టడానికి మనసు రాదట, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు లాంటి తన సొంత కుప్పం నియోజకవర్గానికి, తన సొంత నియోజకవర్గం కుప్పంకు ఏ మేలు చేయని ఈ వ్యక్తి ఉప ఎన్నికలకు వచ్చేసరికి నంద్యాలకు మాత్రం అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే నిజంగా ఇదే సామెతే గుర్తుకొస్తుంది. నీ పక్కన ఉన్నటువంటి చెంచాలు శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ప్రాణం ఊపిరినంత వరకు అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉంటారంట. 2 సార్లు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి అసలు రాజకీయ పరిజ్ఞానం లేదు జగన్మోహన్ రెడ్డికి. నంద్యాలకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రి చేసింది ఎవరు? శిల్పా మోహన్ రెడ్డి. ఆ 10 ఏళ్ళలో ఏ అభివృద్ధి జరగలేదు. ఆయన తీసుకెళ్లి క్యాండిడేట్గా పెట్టి అభివృద్ధి చేస్తాడంట. అతను అభివృద్ధి చేయలేదు కాబట్టికే తెలుగుదేశం పార్టీ గాలిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ వైపున్నా నంద్యాలలో 10 సంవత్సరాలు నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టి అక్కడ నిన్ను ఓడించారు. కనీసం శిల్పా మోహన్ రెడ్డి అక్కడ ఉండి అభివృద్ధి చేశాడు ఆ నియోజకవర్గానికి మంత్రిగా ఉండి. ఆ నంద్యాల నేను వెళ్ళి వచ్చా, మళ్ళీ రేపు పొద్దున వెళ్తున్నా నేను. ఆ నంద్యాల ఊరు చూస్తే అసలు ఇది ఊరేనా అనిపిస్తుంది. రాజశేఖర్ గారి టైంలో నువ్వు నంద్యాల ఎందుకు అభివృద్ధి చేయలా? మరి ఇటువంటి పొరపాట్లు పెట్టుకొని ఇష్టం సారిగా వేదిక మీద ఎక్కటం, వేదికగా తయారు చేసుకుంటాం, చంద్రబాబు గారిని విమర్శించటం. అసలు ఆయన అనుభవం ఎంత అండి? ఆయన వయసు ఎంత? ఆయన సర్వీస్ ఎంత? పదే పదే ముఖ్యమంత్రి అంటాడు తప్ప ప్రజాసేవ అని ఎక్కడ అన్నాడు నోరిప్పి. సీతమ్మ వారిని దొంగతనంగా ఎత్తుకుపోయిన రావణాసుని మనమంతా కూడా రాక్షసుడు అంటాం. మన పొలంలో పండిన పంటను లేదా మన ఇంట్లో పెట్టిన మన ఆస్తిని, మన బంగారాన్ని, మన డబ్బును ఎవరైనా ఎత్తుకొని పోతే వారిని దొంగ అంటాం. మన పిల్లల్ని ఎవరైనా కూడా ఎత్తుకొని పోయి వాళ్ళను బిచ్చగాళ్ళగా మారిస్తే వాళ్ళను బూచాడంటాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి అమ్ముడు పోయిన వారిని ఏమంటాం? వారిని ఎత్తుకుపోయిన చంద్రబాబు నాయుడు గారిని దొంగ అంటామా? సీఎం అంటామా? స్పీకర్ గారు డెసిషన్ తీసుకోవాలి. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పాము ఎన్నోసార్లు. నేను అడిగిన దానికి నువ్వు క్వశ్చన్ అవడం లేదు. నిన్న చక్రపాణి రెడ్డి రాజీనామా చేస్తే గాలిలోకి సీటు ఎగిరారు. ఆహాహాహా అని ఒక నవ్వు నవ్వాడు. అంటే ఏదో నేను చెప్పాను బ్రదర్, నువ్వు నా పార్టీలోకి వస్తే తెలుగుదేశంలో గెలిచావు, రాజీనామా చేసి వస్తేనే నీకు గౌరవం ఉంటుందని చెప్పి ఆహాహా అని పెద్ద వేషం వేసావు కదా. ఆ పక్కనే సైకిల్ మీద గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లు ఉన్నారు కదా, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కదా. మరి వాళ్ళకి కనీసం
నువ్వు అడగలేదంటే నీకు ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు, ఎక్కడ నీకు అవకాశం ఉంటే అది చెప్పుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నీకు ఒక విధానం లేదు, నీకు ఒక ఆలోచన లేదు. అసలు రాజకీయ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి మనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అది మన దౌర్భాగ్యంగా మనం అనుకోవాలి తప్ప ఇంకొక గత్యంతరం లేదు. అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను ఒక సింపుల్ పాయింట్ అడుగుతున్నా. బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ కలిసి పోటీ చేశారు అగైనెస్ట్ బీజేపీ. ఈరోజు బీజేపీ నితీష్ ఒకటైనారు. ఎవరైతే పోటీ చేశారో ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ మంత్రులు, సగం మంత్రులు వాళ్ళే. వై డోంట్ యూ క్వశ్చన్? ఎందుకు మాట్లాడవు? నువ్వు 5 మంది ఎంపీని రిజైన్ చేస్తానన్నావు, ఎందుకు చేయించవు? స్పెషల్ కేటగిరీ స్టేటస్కి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడన్నావు, ఎందుకు రాజీనామా చేయించు? నువ్వు నీ నోటి గుండా చంద్రబాబు తాకట్టు పెట్టాడు, నేను పెద్ద మనగాడిని రిజైన్ చేస్తానన్నావు, చేయించు. ఎవరొద్దన్నారు? భూమా డ్రామాను కొత్త సినిమా రిలీజ్ అవుతుంది రేపో ఈరోజు. భూమా డ్రామా సంకన పిల్లలు వేసుకొని వస్తారు. వాళ్ళ అమ్మ ఫోటో, వాళ్ళ ఆయన ఫోటో, పక్కన ఏడ్చేటోళ్ళు. ఓయమ్మ ఎంత పని చేసివే పిల్లలు నిడిచిపెట్టని, ఓయమ్మ ఐరెడ్ అన్న వాయనే మా పిల్లలు నిడిచిపెట్టని. రేపు డ్రామా పెట్టుకున్నారు, పలకలు వేసుకొని తిరుగుతారు. పోయినసారి అట్టు కొంప ముచ్చినారు మా అన్న కొంప పటాలు వేసుకొని. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు, జనాలు నమ్మేదట లేదు. ఆర్లగడ్డ కావాలన్నా, బనగాన అల్లుడు కావాలన్నా, నంద్యాల శిల్పామోహన్ రెడ్డి కావాలన్నా తేల్చుకోండి. వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకొని వీళ్ళు బయట తిరుగుతున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, డ్రామాలని చెప్పి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించుకోవచ్చు, కానీ మరి నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను వాళ్ళ ఫోటో పెట్టుకొని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. ఈరోజు సింపతి అంటున్నారు. నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి మీద సింపతి లేని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు అంటారు ఫ్యాక్షనిస్టులు వీళ్ళు, మా నాన్న మర్డర్లు చేసినారు, ఫ్యాక్షనిస్టులు మా నాన్న చేయడం కార్యక్రమాల్లో చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఏ ఒక్కరినైనా బయటకు వచ్చి చెప్పండి మా నాన్న చేసిన కార్యక్రమం వల్ల ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడిందని కూడా మీరు చెప్పింది వాస్తవం, నేను కూడా నమ్ముతాను.